ఓకే నాకు అనిపిస్తుంది ఇందాకడికంటే బెటర్గా. రైట్ హ్యాండ్ వస్తుందా లెఫ్ట్ హ్యాండ్? అది వినబడతాయి సోని పచ్చిమిర్చి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఫస్ట్ టైం ఇట్లా నేను ఫేస్ టు ఫేస్ కెమెరా మాట్లాడడం. ఎప్పుడు వీడియోస్ తీసి నేను వాయిస్ ఓవర్ ఇస్తుండే, కానీ ఇప్పుడే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు రెక్టిఫై చేసుకుంటా. మీరు మీ ఫీడ్బ్యాక్ ఏంటో, ఇట్లా డైరెక్ట్ మాట్లాడి వీడియోస్ చేయడం న్యాచురల్గా అనిపిస్తుందా లేక వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ బాగున్నాయా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. మీకు కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ మీకు నచ్చినాయా లేవా అనేది కూడా కామెంట్ చేయండి. ఐ నో వీడియోలో లైటింగ్ అయితే అంతగా బాగాలేదు. మేము వీడియో స్టార్ట్ చేసిన కరెక్ట్ 2 minutesకే పవర్ అయితే పోయింది. ఇంకా ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్తోనే అడ్జస్ట్ చేసుకొని వీడియో మొత్తం తీసినాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చదు అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ ఈరోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్తోనే స్టార్ట్ చేస్తున్నా. ఇవైతే నేను రీసెంట్గా తీసుకున్న దసరా టైంలో. ఇవి వచ్చేసి నాకు దిల్షుక్ నగర్లో తీసుకున్న అరౌండ్ 120-130 అట్లా పడ్డది. ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే గుర్తుకులేదు. ఫస్ట్ నేనైతే 1 గ్రామ్ జ్యువెలరీ, అంటే నా దగ్గర చైన్ సెట్స్ అట్లా ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాం కదా, ఆ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నా. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్. ఇవైతే నేను ఒక 2 years అవుతుంది తీసుకొని. ఇవి వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. 2 years అవుతుంది తీసుకొని. నాకు తెలిసి ఇవి చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి. ఇవి నేను 2 years అవుతుంది తీసుకొని. అంటే కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఎస్ఎల్పి జ్యువెలరీ అని ఉంటుంది కదా, ఆ షాప్లో తీసుకున్నా. కానీ కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. ఫస్ట్ అయితే మీకు ఇప్పుడు ఒకటి పెట్టుకొని చూపిస్తున్నా ఎట్లుంటుంది ఇయర్ రింగ్ అని. సో ఇట్లుంటుంది ఇయర్ రింగ్, మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొకటి బుట్ట. ఇది లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు తీసుకున్నా. ఇవి కూడా నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి. అంటే ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్ అయిపోయినాయి, కానీ అప్పట్లో నేను కొనుక్కున్నప్పుడు అయితే ఎవరి దగ్గర చూడలేదు ఇవైతే. ఇవి కూడా నా ఫేవరెట్. ఇవి కూడా పెట్టుకుంటే ఇట్లుంటుంది. ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తా ఆగండి. ఇవి ఇట్లుంటాయి. పెట్టుకున్న తర్వాత ఇట్లా మీకు అనిపిస్తుంది అనుకుంటా క్లియర్గా. ఇది ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్. ఇది అంటే ఉన్న అన్ని ఇయర్ రింగ్స్లో నాకు ఇది ఫస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇది బాగుంది కదా, ఇట్లా ప్యారెట్ ఇదంతా వచ్చేసి ఇట్లా కింద 3 జుంకాలు ఇట్లా వస్తాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. బాగుంటాయి. పెట్టుకుంటే కూడా హెవీ లుక్ అనిపిస్తుంది. శారీస్ వాటికి, హాఫ్ శారీస్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. ఇప్పుడైతే పేరు గుర్తుకులేదు, సర్చ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ట్యాగ్ చేస్తా. ఇవి నాకు అరౌండ్ 2500-2700 పడ్డాయి. ఇవి వచ్చేసి నా లాంగ్ చైన్ ఒకటి హారం ఉంటుంది, ఆ హారంకి వచ్చిన ఈ సెట్ ఇది ఇయర్ రింగ్స్. ఇవి కూడా నాకు ఇష్టం. చిన్నగా క్యూట్గా బాగుంటాయి. అంటే ఇవి కూడా నేను అప్పట్లో ఫస్ట్ టైం నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పుడు నేను మ్యాంగో హారం ఒకటి తీసుకున్నా. నెక్లెస్ ఉంటుంది, హారం కాదు. దాని మీదకి వచ్చిన సెట్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి కూడా ఒక పెద్ద హెవీ నెక్ పీస్ ఉంటుంది నా దగ్గర. నెక్ పీస్కి ఈ చిన్న బుడ్డి ఇయర్ రింగ్స్ ఇచ్చిరు. ఇది కూడా నేను దిల్షుక్ నగర్లో తీసుకున్నా. లాంగ్ చైన్ అనమాట. ఇది కూడా అప్పట్లో తీసుకునేవి, చాలా పాతవి. బిఫోర్ లాక్డౌన్, నాకు తెలిసి 2018 అట్లా ఆ టైంలో తీసుకున్నా ఒక ఇయర్ రింగ్స్ ఇవి. నా దగ్గర బుట్ట బొమ్మ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో మనకి బుట్ట బొమ్మ సాంగ్ అని ఫేమస్ అయింది కదా, అలా వైకుంఠపురంలో సినిమాలది. అప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కొత్తగా వస్తే నేను ఇవి కూడా తీసుకున్నా. ఇవి కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నా. ఒకసారి చూడండి, ఇవి బుట్ట బొమ్మ ఇయర్ రింగ్స్. సింపుల్ గా క్యూట్ గా ఉంటాయి. చూడడానికి కూడా ఇట్లా సైజు చిన్నగా ఉన్నా సరే మనం ఏదన్నా చుడిదార్స్, కుర్తా సెట్స్ అట్లా వేసుకుంటే కూడా ఇవి మంచిగా కనిపిస్తాయి. అంటే సింపుల్గా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము అనుకునే వాళ్ళకైతే ఇవి బెస్ట్. అండ్ చూపిస్తున్నా మీ అందరికి చూడండి. ఇట్లుంటాయి ఇయర్ రింగ్స్. భలే ఉంటాయి ఇయర్ రింగ్స్. నాకైతే మంచిగా అనిపిస్తాయి పెట్టుకున్నప్పుడల్లా.
నన్నైతే చాలా మంది అడిగిర్రు ఇవి ఎక్కడ తీసుకున్నావు అని స్టార్టింగ్లో. ఇవి వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నా. మీకు ఈ బొమ్మ సేమ్ మంచిగా అనిపిస్తుంది, ఇట్లా బుట్ట కింద ఊతుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కింద దీనికి ఇక్కడ 2 లెగ్స్ కూడా ఉన్నాయి చూడండి. భలే అనిపిస్తుంది, ఒక మంచి మనిషిని చూసిన ఫీలింగే వస్తుంది ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు. నా రీసెంట్ పర్చేస్లో ఇదొకటి. ఇది వచ్చేసి నేను దిల్షుక్ నగర్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా. మీకు ఇట్లా నీట్గా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా. ఇవి జస్ట్ 500 రూపీస్కి నేను తీసుకున్నా ఆర్ఎస్ బ్రదర్స్లో. ఇవి కూడా నెక్ సెట్ ఒకటి ఉంటుంది, ఆ నెక్ సెట్ ఇయర్ రింగ్స్ ఇవి ఆల్రెడీ చూపించేసిన. ఇవి వచ్చేసి నా నెక్లెస్వి, కానీ ఇయర్ రింగ్స్ ఒక్కటే ఉన్నాయి, చోకర్ పాడైపోయింది. ఇది కూడా స్మాల్ నెక్ పీస్ చేయింది. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి ఇట్లా చూపిస్తాను కిందికి. ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ మనం కొన్ని ఇయర్స్ నుంచి కొన్ని ఇయర్ రింగ్స్ని ఇట్లా ట్రెషర్ చేసుకుంటూ వస్తాం కదా, ఇవన్నమాట. ఇవి నేను కొని దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. నాకు అప్పట్లో ఒక డ్రెస్ ఉంటుండే, బర్త్డే డ్రెస్ గ్రీన్ కలర్, దానికి మ్యాచ్ అయితే అని చెప్పి పెట్టుకున్నా. ఇవైతే నాకు మస్తు ఇష్టం, బాగుంటాయి చూడండి. ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ అవుతుంది కొని. కలర్ అప్పుడు అట్లనే ఉంటుండే, ఇవైతే ఇప్పటికీ ఇట్లనే దాచిపెట్టుకున్నా నేను. ఇంతసేపు నేను నా 1 గ్రామ్ గోల్డ్ చూపించిన కదా, వీటికి నెక్ పీసెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఏమో నెక్ పీసెస్ లేకుండా ఉన్నాయి, కొన్ని హారాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. అవన్నీ ఇంకొకసారి నా దగ్గర ఉన్న స్మాల్ చైన్, లాంగ్ హారాలు అన్నీ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు వీడియో చేసి పెడతా. ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నా నేను దసరా డ్రెస్ మీదకి ఉండేలాగా ఇవి తీసుకున్నా. నాకు హెవీగా ఉండే ఇయర్ రింగ్స్, దట్టు లైట్ వెయిట్లో ఉండేటివే నాకు చాలా నచ్చుతాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా లైట్ వెయిట్, ఏది కూడా హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో మనం చెవుకి ఇట్లా పెట్టుకున్నా కూడా సరే లైట్ వెయిట్ అయితే మనకి చెవు నొప్పి రాకుండా మంచిగా ఉంటుంది. కాబట్టి నేను హెవీగా ఉండాలి ప్లస్ లైట్ వెయిట్ ఉండేలాగానే నా ఇయర్ రింగ్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తా. ఇవి వచ్చేసి మా చెల్లి దసరా డ్రెస్ మీది, అంటే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్. ఇవన్నీ కూడా, ఇది కూడా నేను దిల్షుక్ నగర్లోనే తీసుకున్నా. దిల్షుక్ నగర్లో వాళ్ళు మ్యాక్సిమం 250 అట్లా చెప్తారు, మనం అందులో సగం అడిగితే అట్లీస్ట్ 150 లోపు వస్తాయి. ఇవి కూడా నేనైతే 125కి తీసుకున్నా. అంటే అప్పుడు ఇది కలిసి 2 కలిపి కొంటే వాడు నాకు 250కి ఇచ్చిండు, నాకు బాగా గుర్తుంది. ఇవి కూడా మా చెల్లివే, అంటే ఇద్దరం యూజ్ చేసుకుంటాము, నేను మా చెల్లి. ఇవి కూడా నేను దిల్షుక్ నగర్లోనే తీసుకున్నా. 120 130 బర్త్డే అంతే. నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ కొంటా కానీ అన్ని 150 లోపు ఉండేటట్టే చూసుకుంటా. ఏది కూడా 150 ఎక్సీడ్ అయ్యేలాగో పెట్టను, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇవి పెట్టుకోం కదా, అకేషన్కి ఉంటే పెట్టుకుంటాం. సో నేను మంచి క్వాలిటీ చీప్ అండ్ బెస్ట్లో మనకు రీజనబుల్గా ఉండేలాగా చూసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తాయి బట్ స్టిల్ నేను శారీ మీదకి కూడా యూజ్ చేస్తున్నా. ఇవి రీసెంట్గా నా దగ్గర ఒక శారీ మీదకి కూడా పెట్టుకున్నా, బాగున్నాయి. ఇవి చూడ్డానికి ఇట్లా 3 స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ పెట్టుకుంటే అయితే బాగున్నాయి. వచ్చేసి నేను నాంపల్లి లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నా 100 రూపీస్ ఇయర్ రింగ్స్. మంచిగా చూడండి, ఇట్లా 1 2 3 స్టెప్స్. కూడా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్, ఈజీ టు క్యారీ, మన చౌకి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్. ఇవి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టోర్, బ్యాంగిల్ స్టోర్ లో ఇయర్ రింగ్స్ కూడా పెట్టి అమ్ముతుంటే అక్కడ తీసుకున్నా. ఇవి 100 రూపీస్ శ్రీశైలంలో. ఇవి కూడా 100 రూపీసే. ఇవన్నీ కూడా లైట్ వెయిట్. జుమ్కాలన్నీ మీకు హెవీగా అనిపిస్తుండొచ్చేమో కానీ ఇవన్నీ లైట్ వెయిటే. ఇవి కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నా, కొంచెం బ్లాక్ అయినాయి. మీరు అనుకుంటుండొచ్చు ఇవి చూడ్డానికి ఇట్లున్నాయి, బుట్ట ఇంత లావు ఉందని, ఏముండదు, అంత లైట్ వెయిటే. వచ్చేసి ఇవి కూడా ఎప్పుడో తీసుకున్నాము, ఇది గోటు అనమాట. ఇది ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా సెట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం గోల్డ్ కలర్ ఉండి ఇట్లా చాందబాలి టైప్ ఉన్నాయి కదా ఇవి. సో చిన్న జుమ్కా కింద డ్రెస్ మీదకి వేసుకున్న గోల్డ్ కలర్ పెట్టుకున్నా అంటే మంచిగా సెట్ అవుతాయి. ఇవన్నీ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అన్ని కూడా కుర్తీ సెట్స్ మీదకి పెట్టుకుంటే బాగుంటుంది, అంటే లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్న అట్లా. ఫస్ట్ నేను వీడియోలో చూపించిన కదా ఇవన్నీ ఏమో ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్స్ కంటే శారీస్ అట్లా పెట్టుకున్నప్పుడు, డ్రెస్సెస్లో కూడా కొంచెం గ్రాండ్ డ్రెస్ పట్టు మోడల్ ఉంటాయి కదా వాటికి ఇవన్నీ సెట్ అవుతాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫ్యాన్సీ అనమాట. ఇప్పుడు మనం 3 పీస్ కుర్తా సెట్స్ అని లెగ్గిన్ టాప్స్ వేసుకుంటాం కదా, వాటన్నిటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి. ఇవి ఫ్యాషన్, ఇప్పుడు మనం జీన్స్ మీదకి వేసుకున్నా కూడా ఇవి సెట్ అవుతాయి. కాకపోతే ఇవి కూడా ఆక్సిడైజ్లో ట్రయాంగిల్ షేప్ వచ్చి బాగున్నాయి కదా ఇవి. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిట్లో కూడా ఇది పెద్ద ఇయర్ రింగ్స్. ఇవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. ఇవి ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నది కదా,
ఈ పైన కింద ఇది మొత్తం అనమాట. అంటే దీన్ని 3-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కలిపి ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎలిఫెంట్ గణపతి ఇట్లా అనేది త్రిశూలం ఇదంతా ఇట్లా అనమాట. అంటే మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇట్లా ఇయర్ రింగ్ లాగా ఒకటి వాడచ్చు. పైన తీసేసి కింద ఈ జుమ్కాని తీసి ఈ జుమ్కా ఒకటి ఇట్లా ఇంకొకటి సెట్ లాగా వాడచ్చు. ఈ మొత్తం కలిపి ఒకలాగా అంటే 3 విధాలుగా మనం ఇయర్ రింగ్స్ని వాడుకోవచ్చు. ఇవి నాకు 180 రూపీస్కి ఇచ్చారు. ఇవి వచ్చేసి రౌండ్వి అంటే ఇట్లా ఇట్లా ఇయర్ రింగ్స్ ఇట్లా మొత్తం కనిపించేటట్టు. వీటిని ఏమంటారో నాకు తెలియదు మోడల్. కాకపోతే నచ్చిన ఇయర్ రింగ్స్ అన్నీ ఎప్పుడు తీసుకుంటా కాబట్టి అట్లున్నాయి ఇవి. ఈ బుట్టాలు అయితే నేను ఎన్నిసార్లు పెట్టుకొని యూజ్ చేసినో నాకే తెలియదు. వచ్చేసి మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది మా చెల్లెకి. కాకపోతే మా చెల్లి కంటే ఎక్కువ నేనే పెట్టుకున్నా ఇవి. ప్యారెట్స్ నేనైతే మస్తు చుడిదార్ల మీదకి పెట్టుకుంటా, 3-piece కుర్తీ సెట్స్కి పెట్టుకుంటా, ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా పెట్టుకుంటా. అంటే ఇక్కడ చూడండి 2 ఊగుతుంది షర్ట్. ఇవి 2 ప్యారెట్స్ కలిసి ఒక దగ్గర ఉన్నట్టు ఇట్లా చిన్నగా స్టైల్గా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ ఇవి కూడా ఇట్లా మీకు పొడుగ్గా మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం 3-piece కుర్తా సెట్ వేసుకొని చున్నీ పెద్దగా ఉన్నది వేసుకొని మంచిగా హెయిర్ లీవ్ చేసుకొని ఇట్లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది మనకి. ఇయర్ రింగ్స్ మళ్ళీ ఈ ప్యారెట్ ఇవి ఇంకా కొన్ని కలిపి అన్నీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక 2-3 years బ్యాక్ తీసుకున్నా. బట్ స్టిల్ నేను ఇప్పటికి ఇవి ఖరాబ్ కాకుండా మంచిగా మెయింటైన్ చేసి అయితే వాడుతున్నా. మనం ఇవి 2-in-1 లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఇది కలిపి ఒకలాగా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది కింద డిటాచ్ చేసుకొని ఇది ఇక్కడ అటాచ్ చేసుకొని కూడా ఇది చిన్న బుట్టిలాగా పెట్టుకోవచ్చు. అంటే ఇవి 2-in-1 ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నా, విచ్ ఈస్ ఫర్ 70 రూపీస్. ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నా 50 రూపీస్. అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ మనం ఎంటర్ అవుతుంటే అజంతా గేట్ దగ్గర బయట అంతా పెట్టి అమ్ముతూ ఉంటారు, అక్కడ ఇవి తీసుకున్నా. ఒకవేళ మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో చూడాలనుకుంటే నేను ఐ బటన్లో ఇస్తాను. ఈసారి కూడా వెళ్ళినా నేను, అది కూడా చూడండి. ఇవి వచ్చేసి మనము ఏదన్నా ఒక ఫ్యాన్సీ శారీస్కి పెట్టుకోవచ్చు కదా అన్నట్టు కొనుక్కున్నా నేను. అప్పట్లో నాకు ఒక శారీ ఉంటుండే, శారీ మీదకి ఇట్లా వైట్ స్టోన్స్ బాగుంటాయి అని కొనుక్కున్నా. ఇవి కూడా నాకు కాస్ట్ గుర్తుంది, 120 రూపీస్కి తీసుకున్నా. నైట్ టైం ఎప్పుడన్నా మనం ఇట్లా షైనింగ్ శారీస్ అట్లా కట్టుకొని రిసెప్షన్స్కి అట్లా పార్టీస్కి వెళ్తుంటాం కదా, అప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి. మీకు క్లోజప్గా చూపిస్తున్నా, ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇవి వచ్చేసి నా దగ్గర ఒక నెక్ పీస్ ఉంది, ఆ నెక్ పీస్కి ఇది ఒకటి అనమాట, ఈ బుడ్డి ఇయర్ రింగ్స్. ఇవేమో ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. ఇవి 60 రూపాయలకో 70 రూపాయలకో తీసుకున్నా. ఇంకా వీటి గురించి ఇవి కూడా నా చిన్నప్పుడు ఇయర్ రింగ్స్, తర్వాత చెప్తా వీటి గురించి. ఇవి కూడా నా ఫేవరెట్ ఇవి. ఇంకా ఇవి నాంపల్లిలో తీసుకున్నాను చెప్పిన కదా, ఇవన్నీ కూడా. ఇది కూడా ఒక నెక్ పీస్ది. ఇవి నా చిన్నప్పుడు 6th 7th క్లాస్ అప్పుడు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇంక ఇవన్నీ కూడా డ్రెస్లు అట్లా వేసుకున్నప్పుడు. ఇవి కూడా అంతే. ఇవి వచ్చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం ఉంటుంది కదా, శిల్పారామంలో తీసుకున్న ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇది. కాకపోతే బ్లాక్ కలర్ అయిందని చెప్పి ఇప్పుడు నేను వాడట్లేను, కానీ నాకు ఇష్టం. ఇవి చీజ్ ఫర్ 150 రూపీస్. ఇవి వచ్చేసి తీసుకొని ఆల్మోస్ట్ 18 years అవుతుంది. 10 రూపీస్కో 20 రూపీస్కో తీసుకున్న అప్పట్లో. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. ఇట్లా 3 స్టెప్పుల్లాగా వచ్చి కింద ఒక గజ్జలాగా వస్తుంది. అయితే నేను ఎన్ని టైమ్స్ యూజ్ చేసినో నాకే తెలియదు ఇప్పటి వరకు. అప్పట్లో ఇది కోటిలో నేను 50 రూపీస్కి తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 15 years అయిపోయింది ఇయర్ రింగ్స్ తీసుకొని. చిన్న ఇయర్ రింగ్స్ ఇట్లా పెట్టుకునేటోళ్ళకి ఇవి సెట్ అవుతుంది. ఇవి వచ్చేసి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, గోల్డ్ లాగా అనిపిస్తుంది పెట్టుకుంటే, కానీ గోల్డ్ కాదు. ఇవి నేను రీసెంట్గానే RS బ్రదర్స్లో 100 రూపీస్కి తీసుకున్నవి. రెగ్యులర్గా పెట్టుకుంటున్నా డైలీ నేను. ఇవి మంచిగా లెగ్గిన్స్కి పెట్టుకున్నా సరే, జీన్స్ టాప్స్ వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తున్నాయి పెట్టుకుంటే. ఇవైతే కలర్ అస్సలు షేడ్ అవ్వలేదు. నేను కొని ఒక 4 months అవుతుంది. మంచిగా ఉన్నాయి. 100 రూపీస్ అంటే బెస్ట్ కదా ఇవి. దట్స్ ఆల్ గైస్. ఇంకా నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ నేను ఒక 75% కవర్ చేసిన. మిగతా ఈ 1 gram గోల్డ్లో కొన్ని, ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడో ఉండిపోయినాయి, అవి దొరకట్లేవు. అవన్నీ దొరికిన తర్వాత నేను షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. అంతవరకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.